హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలపై భారీ ఊరట అయితే లభించింది. బొప్పరాజు గారు సంచలన ప్రకటన అండి. ఈ మేరకు పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీఏ బకాయిల విషయంలో ఇప్పుడిప్పుడే ఒక అత్యంత కీలకమైన, సానుకూలమైన అప్డేట్ అయితే రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ వార్త అనేది వారిలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఏంటంటే ఏపీజేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ఈ విషయమై ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన చేశారు. ఒక రకంగా విశ్లేషించి చూస్తే గడిచిన కొంతకాలంగా తమకు రావాల్సినటువంటి బకాయిల కోసం పోరాడుతూ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఇది నిజంగానే ఒక పెద్ద ఊరటనిచ్చే విషయమని మనం భావించవచ్చు. ఈ ప్రకటన ద్వారా ఉద్యోగుల మనోవేదన తగ్గుతుందని మరియు వారి ఆర్థిక ఇబ్బందులు తీరే మార్గం సుగమమవుతోందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ కూడా తమకు రావాల్సిన పూర్తి బకాయిలను ఎటువంటి ఆటంకం లేకుండా అందుకునేటందుకు ఇప్పుడు మానసికంగా సిద్ధం అవ్వాలని కూడా బొప్పరాజు గారు పిలుపునిచ్చారు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించవలసిన విషయం ఏమిటంటే డీఏ అరియర్స్ బిల్లులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించే ప్రక్రియలో గతంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ బిల్లుల సమర్పణలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలను మరియు ఇతర అడ్డంకులను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పుడు నేరుగా అడుగులు వేస్తోంది. రానున్న నెల రోజుల్లో స్వల్ప వ్యవధిలోనే ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చి స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలను జారీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి సుముఖత వ్యక్తం చేసిందని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు తన ప్రకటనలో వివరించారు. గత చరిత్రను మరియు బకాయిల నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే 2018 జూలై నెల నుండి ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏ బకాయిలను అటు పెన్షనర్లకు మరియు ఇటు సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే కొంతమేర చెల్లించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో, రీసెంట్‌గా సంక్రాంతి సందర్భంగా రూ. 1100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనమాట డీఏ బకాయిల కోసం. ఖజానా శాఖ వీటిని సంబంధించిన వారి వ్యక్తిగత ఖాతాలలో జమ చేయడం అయితే ప్రారంభించింది. కానీ పూర్తి స్థాయిలో అందరికీ కూడా జమ కాలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అయితే అస్సలు జమ కాలేదనమాట. ఇక్కడ అసలు సమస్య తలెత్తింది. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల ట్రెజరీ కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్ ఇబ్బందుల వల్ల చాలామంది బిల్లులు అయితే రిజెక్ట్ అయ్యాయి. దీనివల్ల అర్హత ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగులు తనకు ఉద్యోగులకు రావాల్సిన సొమ్మును సకాలంలో పొందలేకపోయారు. ఈ పెండింగ్ బకాయిల అంశంపై అప్పట్లోనే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. బిల్లులు ఎందుకు ఆగిపోయాయో మనం లోతుగా విశ్లేషిస్తే పలు కారణాలు కనిపిస్తాయి. ప్రధానంగా బ్యాంకుల విలీనం జరగడం వల్ల చాలామందికి ఉద్యోగులకు బ్యాంకు ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు మారిపోయాయి. అలాగే ట్రెజరీ శాఖలో పనిచేసే ఉద్యోగులు పెద్ద ఎత్తున బదిలీ కావటం వల్ల కొత్త వారికి ఈ ప్రక్రియపై అవగాహన లేకపోవడం కూడా ఒక కారణమైంది. వీటితో పాటుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సిస్టమ్‌లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం, ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ మరియు బ్యాంకు ఖాతా లింక్ కాకపోవడం, ఇటువంటి చిన్న చిన్న లోపాల వల్ల ప్రభుత్వం విడుదల చేసిన నిధులు లబ్ధిదారుల చేతికి అందలేదు. ఈ సాంకేతిక అడ్డంకులు సాధారణ ఉద్యోగులకు అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ గజిబిజి పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో గతంలో ఆగిపోయిన లేదా తిరస్కరణకు గురైన డీఏ అరియర్స్ బిల్లులను తిరిగి మళ్ళీ సమర్పించేందుకు రీసబ్మిషన్ ప్రత్యేకంగా వెసులుబాటైతే కల్పించాలని బొప్పరాజు గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విన్నపాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిగణించిందని కూడా ఆయన తెలియజేశారు. మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో మరియు ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడ గౌతమ్ గారితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉద్యోగుల గోడును, వారి
వారైతే సావధానంగా అయితే విన్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ డీఏ బకాయిల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తూ నిధుల విడుదల మరియు బిల్లుల అప్‌లోడింగ్ సంబంధించి పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇస్తామని కూడా వారు గట్టిగా హామీ ఇచ్చారు. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుత తరుణంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక గొప్ప శుభవార్త మరియు ఊరటను ఇచ్చేటటువంటి పరిణామం. ఎవరికైతే ఇప్పటివరకు సాంకేతిక కారణాల వల్ల ఒక్క రూపాయి కూడా ఈ యొక్క డీఏ అరియర్స్‌లలో భాగంగా అమౌంట్ అందలేదో వారందరికీ ఆ యొక్క పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో సిద్ధమవుతోంది. మరి మిగిలిపోయిన ఇతర బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఈ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులందరూ తమ బ్యాంకు మరియు ఆధార్ వివరాలను సరిచూసుకొని వచ్చే నెలలో రాబోయే తుది ఆదేశాల కోసం సిద్ధంగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఇది నిజంగానే ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపే వార్తగా పరిగణించాలి. సో, త్వరలోనే మనకు డీఏడీఆర్ అరియర్స్ అయితే అందబోతున్నాయన్నమాట. ముఖ్యంగా గత సంక్రాంతి సందర్భంగా ఎవరికైతే 2018 నుండి అందాల్సిన డీఆర్ అరియర్స్ పెన్షనర్స్‌కి, ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అందలేదన్నమాట. చాలా వరకు గూడా వివిధ రకాల సాంకేతిక కారణాలైతే ఉన్నాయి. సో, బ్యాంకు మెర్జ్ అవ్వడం, ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు మారిపోవడము, అలాగే గతంలో పనిచేసిన ఉద్యోగులకు ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడు లేకపోవడం వల్లనో, లేకపోతే ఇంకా ట్రెజరీకి సంబంధించి సాఫ్ట్‌వేర్ లోపాల వల్లనో ఈ అమౌంట్స్ అయితే అప్పట్లో జమ చేసినప్పటికీ జమ కాలేదు. బట్ అమౌంట్ అయితే రిజెక్ట్ అయిపోయిందనమాట. వారి ఖాతాల్లో జమ కాకుండా బిల్లులు రిజెక్ట్ అయ్యాయి. కాబట్టి అమౌంట్ అయితే ఉంది. కానీ వాటిని జమ చేసే ప్రక్రియ కోసం మళ్ళీ బిల్లులన్నీ గూడా ఇప్పటి అప్డేట్ ప్రకారంగా రీసబ్మిట్ చేసి కొంతమంది చనిపోయిన వారున్నారు. వారి వారసులకు అమౌంట్ అందేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. సో, చాలా రోజులు పెండింగ్ పెట్టడం వల్ల ప్రభుత్వం ఈ విధంగా అయితే ఇబ్బందులు తలెత్తాల్సి వస్తుంది. సో, ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన డీఏలు, వాటికి రావాల్సిన అరియర్స్ వెంటనే ప్రకటించినట్లయితే ఇటువంటి సమస్యలు అయ్యే అవకాశమే ఉండదు. మనకు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన ఒక్కగానొక్క డీఏనే జనవరి 2024 డీఏ. దీనికి సంబంధించి 10% అరియర్స్ చెల్లింపులు చేసేందుకు గాను ప్రభుత్వము ఈ ఏప్రిల్ నెల గడువుగా అయితే విధించింది. మరి చూడాలి వీటికి సంబంధించి 10% అరియర్స్ వస్తే రిమైనింగ్ 90% అమౌంట్ కూడా వస్తుందని అయితే ఆశిస్తున్నారు. ఒకవేళ రాకపోతే చాలా ఇబ్బందులే ఎదురవుతాయి. సో, ప్రభుత్వము ఎప్పటిలాగే ఈ డీఏ అరియర్స్‌ను కూడా వాటితో కలిపేసిందనైతే ఉద్యోగ పెన్షనర్స్ భావించాల్సి ఉంటుంది. సో, చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది ఒక నెలలో మనకు తెలియనుంది ఫ్రెండ్స్. సో, ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించిన తాజా అప్డేట్ సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.